నేరాలు, శిక్షలు, దొంగతనాలు, నమ్మకద్రోహం, హత్యలు ఇలాంటి ఘటనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. రాజ్యం కోసం తమ్ముడిని అణచంపడం, అఘాయిత్యాలు వంటివి రాజుల కాలంలో కూడా జరిగాయి. అయితే అప్పుడున్న మహామంత్రుడు అలాంటి వారిని ముందే పసిగట్టేవారు. ఒకానొకప్పుడు ఉజ్జయిని నగరంలో జరిగిన తార్కాణం నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది. అయితే మహామంత్రులకు ఉన్న తెలివితేటలు, పరిజ్ఞానంతో నేరస్తులను గుర్తించేవారు. కౌశాంబి దేశాన్ని పరిపాలించే సామంత రాజును అతని తమ్ముడు మామిడి పండులో పామును పెట్టి హత్య చేయించిన ఉదంతాన్ని మహామంత్రి నరవాహన భట్టు ఎలా గుర్తించాడో తెలుసుకుందాం. ఉజ్జయిని నగరం రాచవీధిలో ఉన్న మహామంత్రి నరవాహన భట్టు భవనంలోని సభామందిరంలో 20 మంది వ్యక్తులు భయంగా మహామంత్రి వైపు చూస్తున్నారు. మహామంత్రి వాళ్ళ వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు, మీలో ఎవరు దొంగతనం చేశారో చెప్పండి అని. ఆ 20 మంది వ్యక్తులు మౌనం వహించారు. దాదాపు 2 గంటల నుంచి వాళ్ళను ప్రశ్నిస్తున్నాడు నరవాహన భట్టు. తాము నేరస్తులం కాదని, తమకు మహారాజు గారి మందిరంలో దొంగలింపబడిన అత్యంత ఖరీదైన వజ్రాల హారానికి ఏమాత్రం సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. కౌశాంబి దేశాన్ని పరిపాలించే సామంతరాజు మలయవర్మ వెలకట్టలేని ఆ వజ్రాల హారాన్ని ఉజ్జయిని మహారాజు చండ మహాసేనుడికి బహుమతిగా ఇచ్చాడు. విలువైన ఆ వజ్రాల హారాన్ని ఎవరో దొంగలించారు. అనుమానితులైన 20 మంది వ్యక్తులను ప్రశ్నిస్తున్న నరవాహన భట్టు. ఆ 20 మంది మహారాజు గారి కోటలో పనిచేస్తున్నారు. ఎంతసేపు ప్రశ్నించినా తమకు తెలియదని చెప్తున్నారు. చివరి ప్రయత్నంగా తన పక్కనే నిలబడి ఉన్న తన అంగరక్షకుని వైపు చూసి మంత్రించిన బియ్యాన్ని సిద్ధం చేయించు అని చెప్పాడు మహామంత్రి. 5 నిమిషాల తర్వాత ఉజ్జయిని నగరంలో మహాకాళీ దేవాలయంలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్న రుద్రభైరవ భట్టు అక్కడికి మంత్రించిన బియ్యాన్ని పట్టుకొచ్చాడు. అప్పుడు మంత్రి ఆ 20 మంది వైపు చూస్తూ, ఇప్పుడు ఈ మంత్రించిన బియ్యాన్ని మీరు తినాలి. ఈ బియ్యం ప్రభావంతో దొంగలించిన వ్యక్తి కడుపు ఉబ్బిపోతుంది, అతడు పొట్ట పగిలి మరణిస్తాడు అని చెప్పాడు. కానీ దొంగతనం చేయని నిరపరాధులకు మాత్రం ఎటువంటి హాని జరగదు అన్నాడు. నిజానికి ఆ బియ్యంలో ఎలాంటి మహత్యము లేదు. కేవలం అనుమానితులను భయపెట్టే నిజం రాబట్టడానికే ఈ ఉపాయాన్ని పన్నాడు. రుద్రభైరవ భట్టు మంత్రించిన బియ్యాన్ని అనుమానితులకు ఇవ్వసాగాడు. వాళ్ళలో ఒక వ్యక్తి భయంగా వనకసాగాడు. అతడి శరీరం చెమటలు పట్టింది. రుద్రభైరవ భట్టు తన దగ్గరకు రాగానే ఆ వ్యక్తి చటుక్కున మహామంత్రి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ హారాన్ని నేనే దొంగలించానని మన్నించండి అని వేడుకున్నాడు. ఆ వ్యక్తి రాజమందిరంలో వంటవాడిగా పనిచేస్తున్నాడు. అతను చూసి ఆ వజ్రాల హారాన్ని దొంగలించాడు. దేవి నవరాత్రి ఉత్సవాలు మరో వారం రోజుల్లో రాబోతున్నాయి. అమ్మవారిని ఆ వజ్రాల హారంతో అలంకరించి పూజించడం సంప్రదాయం. ప్రస్తుతం మహారాజు చండ మహాసేనుడు రాచనగరంలో లేడు. రాచనగరానికి 50 క్రోసుల దూరంలో ఉన్న అవంతి నగరంలోని చలువరాతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దొంగలించిన వ్యక్తి నుంచి మహామంత్రి హారాన్ని తీసుకున్నాడు. మహారాజా వారు తిరిగి వచ్చిన తరువాత దొంగకు ఏ శిక్ష విధిస్తారో నిర్ణయిస్తారని, అప్పటి వరకు ఆ వ్యక్తిని ఖైదు చేయమని భటులకు చెప్పాడు. దొంగను భటులు తీసుకు వెళ్తుండగా అక్కడికి వచ్చాడు వార్తాహరుడు. అతడి ముఖం విచారంతో, దుఃఖంతో పాలిపోయింది. అతడు మహామంత్రికి నమస్కరించి మహారాజా వారు మరణించారు అని చెప్పాడు. అవంతి నగరంలోని చలువరాతి విశ్రాంతి భవనంలో విశాలమైన శయన మందిరంలో హంసాతూలిక తల్పం మీద విగత జీవిగా పడి ఉన్నాడు మహారాజు చండ మహాసేనుడు. అప్పటికే ఆయన శరీరం నీలంగా మారి ఉంది. నోట్లో నుంచి తెర్రటి నొరగ వచ్చింది. శరీరం చల్లటబడి బిగుసుకుపోయి ఉంది. మహారాజు మీద విషప్రయోగం జరిగిందని అర్థమైంది మహామంత్రికి. 6 ఆస్థాన వైద్యులు ఆ పక్క నిలబడి ఉన్నారు. వారికి నాయకత్వం వహిస్తున్న ప్రధాన వైద్యుడు చెప్పాడు, మహామంత్రి మహారాజా వారు పాముకాడుతో మరణించారని. అసలు పాముకాడుతో మరణించారా, లేదా ఎవరైనా విషప్రయోగం చేశారా, లేదా మహామంత్రి ఖచ్చితంగా మహారాజు వారు పాముకాడుతోనే మరణించారు. అత్యంత విషపూరితమైన త్రాచుపాము కాటు వేసి ఉంటుందని మా అనుమానం. రాజావారి కుడి చేతి మణికట్టు మీద పాము కాటు వేసిన గుర్తులున్నాయి. విషసర్పం కాటు వేస్తే 2 గాయపు గుర్తులు ఏర్పడతాయి. అంటే 2 కొరలకు 2 గుర్తులు పడతాయి. విషం లేని సర్పాలు కాటు వేస్తే 2 కన్నా ఎక్కువ గాయాలు ఏర్పడతాయి. మహారాజా వారిని కాటు వేసిన త్రాచుపామే. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు మహామంత్రి వర్య. ఎందుకంటే కాటు వేసిన చోట శరీరం ఎర్రగా వాచింది. ప్రధాన వైద్యుడు చెప్పడం ముగించాడు. వైద్య బృందానికి వెళ్ళవచ్చు అన్నట్టు సైగ చేశాడు మహామంత్రి. 20 సంవత్సరాల ప్రాయంలో రాజుగారి ఆస్థానంలో గూఢచారిగా జీవితం ప్రారంభించి మహామంత్రిగా ఎదిగాడు నరవాహన భట్టు. నేటి పరిశోధనలో అతనికి మంచి ప్రావీణ్యం ఉంది. ఎంతో మంది కాపలా కాస్తున్న వారిని దాటుకుని మహారాజా వారి పడగదులకు సర్పం ప్రవేశించడం నమ్మశక్యంగా లేదు. కానీ కొన్ని సంఘటనలు నమ్మటం తప్పనిసరి అనుకుంటూ ఉండగా ఆయన మనసులో ఏదో అనుమానం మొలకెత్తింది. మహారాజా వారికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఏ క్షణమైనా మహారాజా వారికి అపాయం కలగవచ్చు. అందుకనే ప్రతి క్షణము మహారాజా వారిని మహామంత్రి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. కానీ మహామంత్రి వజ్రాలహారాల కోసం రాజధాని ఉజ్జయిని నగరానికి వెళ్లిన సమయంలో మహారాజా వారు పాముగాడితో మరణించారు. మహారాజా వారిని హత్య చేయడానికి తనను దూరంగా పంపించారా, ఇందులో ఏదైనా కుట్ర ఉన్నదా? ఈ ఆలోచన వచ్చిన వెంటనే మహామంత్రి 4 భటులను పిలిపించి రాజధాని ఉజ్జయిని నగరంలో వజ్రాల హారాన్ని దొంగలించిన వ్యక్తిని వెంటనే తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. తరువాత మహారాజా వారు ఆంతరంగిక సేవలను రప్పించి వాళ్ళని ప్రశ్నించాడు. మహారాజా వారు మరణించినప్పుడు మొదట ఎవరు చూశారు? అసలు ఒక పరిచాలకు చెప్పింది నేను చూశానని. అసలు నువ్వు రాజుగారి గదిలోకి ఎందుకు వెళ్ళావని ప్రశ్నించాడు మహామంత్రి. గది శుభ్రం చేయడానికి వెళ్ళాను అని చెప్పింది. నేల మీద పడి ఉన్న మామిడి పండు తొక్కలను, మిగిలిపోయిన ఆహార పదార్థాలను దూరంగా తీసుకువెళ్లి పారవేశాను. రాజావారు రాత్రంతా సారాయి తాగారు. తాగిన పాత్రలను శుభ్రం చేయడానికి ఆ పాత్రలను కూడా తీసుకువెళ్లాను. నువ్వు తీసుకువెళ్లిన వాటిని నాకు చూపించు అని అన్నాడు మహామంత్రి. పరిచారక మహామంత్రికి వాటిని చూపించాడు.
కనిపించింది. సారాయి పాత్రలో అనుమానించదగింది ఏమీ లేదు. ఒక మూలగా పారవేసిన మామిడి పండు తొక్కలను పరిశీలించాడు మహామంత్రి వాటిలో ఒకటి చిక్కటి పసుపు వర్ణంతో మెరుస్తూ కనపడుతుంది. అనుమానంగా దాన్ని తీసుకుని చూశాడు. చేతికి గట్టిగా తగిలింది. అది మామిడి పండు తొక్క కాదు. దాన్ని ఎవరో లక్కతో తయారు చేశారు. అచ్చం అసలు సిసలైన మామిడి పండులా కనపడే అత్యంత నైపుణ్యంగా లక్కతో తయారు చేయబడిన మామిడి పండు అది. అందులో ఒక భాగం ఉంటుంది. అలాంటివి అక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయేమని మహామంత్రి చూశాడు. కానీ అదొక్కటే అక్కడ పడి ఉంది. మిగిలిన ముక్కలను అక్కడ నుంచి తీసేశారు ఉంటారు. పొరపాటున ఆ ముక్కలను అక్కడే వదిలేశారా? తమ చేతిలో ఉన్న ముక్కలను జాగ్రత్తగా పరిశీలించాడు మహామంత్రి. దానికి అక్కడక్కడ లోపలికి గాలి ప్రవేశించే విధంగా అనువుగా కంటికి కనిపించని అతి సన్నటి రంధ్రాలు ఉన్నాయి. రాజావారి దగ్గర పనిచేసే మరో అంతరంగికుణ్ణి అడిగాడు మహామంత్రి. అసలు రాజావారికి ఈ మామిడి పండ్లు ఎవరు అందజేశారని. త్రిలింగ దేశం నుంచి నాట్యం చేసే వాళ్ళు వచ్చి రాజావారి ఎదుట నాట్య ప్రదర్శన చేశారు మహామంత్రి గారు. రాజావారికి మామిడి పండ్లు బహుమతిగా ఇచ్చారు. బదులుగా వారికి బంగారం హారం ఇచ్చారని చెప్పారు. మహామంత్రికి కొంతవరకు అర్థమైంది. వెంటనే ప్రదర్శన చేసిన కళాకారులను తీసుకురమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. మరొక గంట తర్వాత నగర శివార్లలో గూఢాచారులు ఉన్నారన్న విషయం కళాకారులు భటును తీసుకువచ్చారు. వాళ్ళు మహామంత్రితో ఇలా చెప్పారు. మేము రాజావారి వద్ద నృత్య ప్రదర్శన చేద్దాం అనుకున్నాం. ఆ ముందు రోజు రాత్రి ఎవరో ముసుగు ధరించిన వ్యక్తి దొంగతనం చేయడానికి వచ్చాడు. మా దగ్గర విలువైన వస్తువులు ఏమీ లేవు. మేము మహారాజా వారికి బహుమతిగా ఇవ్వాలనుకున్న మామిడి పండ్ల బుట్టను తీసుకుని పారిపోయాడు. మేము వెంబడించాం. ఆ ముసుగు వ్యక్తి కొంత దూరం పరుగుదీసి ఆ బుట్టలను చెట్ల పొదల పక్కన వదిలిపెట్టి పారిపోయాడు. మహామంత్రికి జరిగిన విషయం అర్థమైంది. ఆ ముసుగు మనిషికి దొంగతనం చేసే ఉద్దేశం లేదు. తాచుపాము ఉన్న మామిడి పండును మహారాజు వద్దకు చేర్చే ప్రయత్నంలో దొంగ అవతారం ఎత్తాడు. మహామంత్రి పరిశోధన అక్కడితో ఆగిపోయింది. ఉజ్జయిని నగరంలో వజ్రాల హారాన్ని దొంగలించిన వ్యక్తిని తీసుకువచ్చిన తర్వాత అసలు నేరస్తుడు బయటపడే అవకాశం ఉంది. భటులు ఆ మర్నాడు తెల్లవారుజామున హారాన్ని దొంగలించిన వ్యక్తిని రథం మీద తీసుకువచ్చారు. అప్పటికి అతను ప్రాణాపాయంలో ఎగశ్వాస పీలుస్తూ ఉన్నాడు. అతని మీద విషప్రయోగంగా జరిగింది. అతడు తిన్న ఆహారంలో ఎవరో విషం కలిపారు. హంతకుడు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారని మహామంత్రికి అర్థమైంది. సావు బతుకుల్లో ఉన్న వజ్రాల హార దొంగను ప్రశ్నించాడు మహామంత్రి. హారాన్ని దొంగలించమని నీతో ఎవరైనా చెప్పారా అని అడిగాడు. ఆ వ్యక్తి మౌనం వహించాడు. నేను మనం కులదైవం మహాకాళీమాత మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు మరణించడం ఖాయం. నువ్వు చనిపోయిన తర్వాత నేను నీ కుటుంబానికి ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తాను అన్నాడు మహామంత్రి. ఆ వ్యక్తి మహామంత్రి కళ్ళలోకి చూస్తూ మహావర్మ అంటూ చెప్పి మరణించాడు. తన మందిరంలో పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు మహామంత్రి. మహావర్మలు ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు విక్రమ మహావర్మ, మరొకరు త్రివిక్రమ మహావర్మ. ఈ ఇద్దరు మహారాజుకు తోడబుట్టిన తమ్ముళ్ళు. మహారాజు మరణిస్తూ వీరిలో ఒకరు సింహాసనం ఎక్కుతారు. ఆలోచిస్తున్న మహామంత్రి ఆ ఇద్దరిని కలవారని నిర్ణయించుకున్నాడు. ముందుగా త్రివిక్రమవర్మను, ఆ తర్వాత విక్రమవర్మను కలిసి మహారాజు గారి అంత్యక్రియ గురించి మాట్లాడాడు. వీరిద్దరిలో విక్రమవర్మ బాగా చదువుకున్నాడు, తెలివిగలవాడు, ఎన్నో తెలివితేటలున్నవాడు, ఎన్నో గ్రంథాలను పఠించాడు కూడా. మహామంత్రి ఆయన కలిసినప్పుడు కొన్ని తాళపత్ర గ్రంథాలు అక్కడ ఉన్నాయి. వాటి వైపు చూస్తూ ఏదో చదువుతున్నట్లున్నారు అని అడిగాడు. అవును, మహాభారతం పఠిస్తున్నాను. ఈ మధ్యనే ఆదిపర్వం ముగించాను అని చెప్పాడు విక్రమవర్మ. ఆ సమాధానంతో అతడే హంతకుడనే విషయం మహామంత్రికి అర్థమైంది. మహామంత్రి ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆస్థాన శిల్పాచార్యుడు. అతడు చెప్పాడు, లక్కతో చేసిన మామిడి పండు బొమ్మలో సర్పాన్ని ప్రవేశపెట్టడం అసాధ్యం, కానీ అది సాధ్యమే. మీరు అందజేసిన మామిడి పండు బొమ్మను ముక్కను పరిశీలించాను. గాలి ప్రవేశించడం వీలుగా దానిని సూక్ష్మరంధ్రాలున్నాయి. లోపల ఉండే సర్పం ఊపిరి పీల్చుకునేందుకు ఆ సూక్ష్మరంధ్రాలను ఉపయోగపడతాయి. మూరెడు పొడవున్న విషసర్పం పట్టేంత మామిడి పండును బొమ్మను ఎవరు చాలా నైపుణ్యంగా తయారు చేశారు. ఆ మామిడి పండు బొమ్మను కత్తితో కోయడానికి ప్రయత్నించినప్పుడు ఆ బొమ్మ పగిలి అందులోని సర్పం బయటకు వస్తుంది. శిల్పాచార్యుడి పక్కనే పాములు పెట్టే సర్పవేగుడు అనే వాడు నిలబడి ఉన్నాడు. 5 రోజుల క్రితం మహారాజా వారి తమ్ముడు విక్రమవర్మ దగ్గర పనిచేసే అంతరంగిక అనుచారకుడు దుర్జయుడు నన్ను కలిశాడు. అతడి ఆజ్ఞ మీద నేను మూరెడు పొడవున్న తాచుపాము పిల్లను మామిడి పండులో ప్రవేశపెట్టాను. ఆ బొమ్మకు తొడిమి ఉండే చోట చిన్న మూత వంటిది ఉన్నది. పామును ప్రవేశపెట్టిన తర్వాత మూత బిగించి తిరిగి ఆ బొమ్మని దుర్జయునికి ఇచ్చేశానని చెప్పాడు. మంత్రి మండలి, సేనాధిపతి, ఉపసేనాధిపతులు, దండనాథుల సమక్షంలో విచారణ మొదలైంది. ఇప్పుడు నేరస్తుడి స్థానంలో నిలబడి ఉన్న విక్రమవర్మతో అన్నాడు మహామంత్రి, నిన్ను కలవడానికి వచ్చినప్పుడు ఆదిపర్వం చదవడం ముగించాను అని చెప్పావు. మహాభారతం ఆదిపర్వంలో పరీక్షిత్తు మహారాజు ఒక పండు తినే సందర్భంలో ఆ పండు ఉన్న తక్షకుడు అనే సర్పం బయటకు వచ్చి కాటు వేయడంతో పరీక్షిత్తు మరణిస్తాడు. పరీక్షిత్తు మరణించిన అంశం నీకు ప్రేరణ ఇచ్చింది. అదే పద్ధతిలో అన్నగారిన మహారాజుని హత్య చేశావు. ఆ సమయంలో ఆయన మద్యం ఎక్కువగా తాగిన మత్తులో ఉండడం వలన పాము కాటును సరిగ్గా గ్రహించలేకపోయారు. కాటు వేసిన పాము ఎటు వెళ్లిపోయిందో మహారాజా వారు నిద్రలోనే ప్రాణాలు వదిలారు. అయితే మామిడి పండు బొమ్మను ఎవరు తయారు చేశారో ఇంకా తెలియాల్సి ఉన్నది. ఇక తనకు అన్ని దారులు మూసుకుపోయాయని గ్రహించిన విక్రమవర్మ నేరాన్ని అంగీకరిస్తాడు. మంత్రి మండలి అతనితో పాటు కుట్రలో సహకరించిన మిగిలిన వాళ్ళందరూ కూడా మరణశిక్ష విధిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత తెలివైన వాడైనా సరే ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఎక్కడో చోట దొరికిపోతాడు. అలాగే అన్నను చంపాలనుకున్న తమ్ముడు ఏ రోజైనా దొరికిపోతాడు అన్న విషయం మనం గ్రహించి ఉండాలి ఇక్కడ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ us.